సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దేవాలయ సందర్శనం కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అలాగే ఆలయ ధర్మకర్త మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే మనకు ఈ ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది సార్? ఇప్పుడు వరకు 1.5 వరకు అయింది సార్. ఇప్పుడు వచ్చేసి గోపురము, కాంపౌండ్, ముందర ద్వారమందిరం ఉంది. కాకపోతే ఇంకా కొంచెం డబ్బుతో కూడింది. ప్రజలు మనకి చుట్టుముట్టు కర్నూలు, అనంతపురం, మన కర్నూలు జిల్లా పక్కన విలేజ్ భక్త దేవుని కూడా చూడాలి, దర్శించుకోవాలి. ప్లస్ దాని వాళ్ళకి తోచినంత విగ్రహం చూసి కూడా మనకి సహకారం కూడా చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ అలాగే మనకి ఇక్కడ ఉన్న విగ్రహాలు కానీ ఇవి కూడా మొత్తం మనకు ఖర్చు ఎంత ఉంది సార్? ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఎలిఫెంట్ వచ్చేసి 2 lakhs పడింది సార్. 2 lakhs. మనకు అలాగే ఎంట్రన్స్ లో మన గజరాజుని ప్రతిష్టాపించారు ఇక్కడ. అలాగే ఒక్కో విగ్రహానికి 2 లక్షలు ఖర్చు అయింది. మనం మొత్తం ఎక్కడి నుంచి తెప్పించారు? తమిళనాడు, రాజస్థానా సార్? ఇది వచ్చేసి రాజస్థాన్ సార్. రాజస్థాన్. ఓకే. అలాగే లోపల స్వామివారు కూడా విగ్రహం కూడా రాజస్థానే సార్? మొత్తం మన ఒక టెంపుల్లో ఉండే మొత్తం రాజస్థాన్ సార్. రాజస్థాన్. అలాగే మనకి ఇప్పుడు గుడి నిర్మాణం పైన గోపురం ఇంకా రెడీ చేస్తున్నట్టున్నారు, తయారు చేస్తున్నట్టున్నారు. వాటికి ఎంత ఖర్చు కావచ్చు అనుకుంటున్నారు సార్? ఆల్రెడీ అయింది మోస్ట్లీ. కొద్దిగా 10 lakhs వరకు తక్కువ ఉంది సార్. అందుకు భగవంతుడు సహకారం ఉండాలి, ప్రజల సహకారం ఉండాలి, దేవుడు సాయం చేశాడని నమ్మకం అయితే నాకు ఉంది సార్. మనం ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నాము. అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి, మీ పేరు? జంగం మురళి మా పేరు. స్వామి, అలాగే ఇప్పుడు మనకు నిత్యం స్వామికి ధూపదీప నైవేద్యాలతో అలాగే ప్రసాదాలతో స్వామివారికి నిత్యం పూజలు అందిస్తున్నారా స్వామి? నిత్యంగా పొద్దున సుప్రభాత సేవ ఉంటుంది, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది, అలాగే మహా నైవేద్యం కూడా ఉంటుంది. స్వామి, అలాగే ఇప్పుడు మనకు అతి పెద్ద విగ్రహం ఇక్కడ మనకు కొలువై ఉంది. మళ్ళీ ఇలాంటి విగ్రహం మన కర్నూలు జిల్లాలోనే లేదు. మీరు ఏమంటారు స్వామి? మన కర్నూలు డిస్టిక్ లో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ ఇలాంటి పెద్ద విగ్రహం లేదు. ఇంతకంటే చిన్నది ఉంది స్వామి. అలాగే మనకు విగ్రహం ఎంత పొడవు ఉంది స్వామి? 21 feet. 21 feet ఉంది స్వామి. అలాగే మనకు ఇప్పుడు ఈ పద్మనాభ స్వామి ఆలయంలోకి చాలా మంది భక్తులు ఏ రోజుల్లో వస్తుంటారు స్వామి? శనివారమా, శుక్రవారమా? ఎప్పుడు మనకు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి? శనివారము, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు. నిత్యంగా బర్త్డే గానీ అలా యానివర్సరీ డే ఉన్న టైంలో కూడా వస్తూ ఉంటారు భక్తులు స్వామివారిని దర్శనాన్ని చేసుకోవడానికి. అలాగే నిత్యం పూజలు చేస్తుంటారు ఇక్కడ స్వామివారికి. భక్తులు కూడా పంచామృతాలతో అభిషేకాలు చేసుకుంటారు. అదే పౌర్ణమికి స్వామివారి సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంటది సామూహికంగా. అలాగే మరి అన్నదాన ప్రోగ్రాం కూడా ఉంటుంది. అందరూ దాంట్లో కలుసుకుని వెళ్తుంటారు భక్తులు. స్వామి, ఇప్పుడు ఈ స్వామి విగ్రహంతో పాటు లోపల వేరే స్వామి కూడా విగ్రహాలు ఉన్నాయి, వివరిస్తారా స్వామి? బ్రహ్మదేవుడు ఉన్నాడు స్వామివారికి నాభిస్థలంలో పుట్టిన బ్రహ్మదేవుడు. అయిన తర్వాత లక్ష్మీదేవి, అయిన తర్వాత వచ్చేసి ఈశ్వరుడు లింగం. స్వామి, అలాగే ఇప్పుడు మనకు అన్ని టెంపుల్స్ లో మనకు ఆలయాల్లో ఒకే ద్వారం ఉంటుంది, కానీ ఇక్కడ 3 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలను వివరిస్తారా? ఈ స్వామివారిని ఫస్ట్ పాదాలు దర్శనం చేసుకోవాలి, తర్వాత నాభి నుంచి బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవాలి, తర్వాతే ముఖాన్ని కిరీటం నాగపడకు కానీ దర్శనం చేసుకోవాలి. 3 భాగాలు ఎక్కడైనా 3 భాగాలతోనే దర్శనం చేసుకోవాలి ఈ స్వామివారికి. నిత్యం ధూపదీప నైవేద్యాలకు మనకు స్వామివారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. అలాగే చాలా మంది భక్తాదులు ఇక్కడ విచ్చేస్తుంటారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? లక్ష్మి అండి నా పేరు. మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఆదోని నుంచి వచ్చానండి. ఇక్కడ వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ చాలా బాగుందండి. ఇది మేము అప్పుడప్పుడు వస్తుంటామండి. సార్, మీ పేరు? నా పేరు వెంకటరమణ. మీరు కూడా ఆదోనిలో ఉంటారా సార్? మేము హైదరాబాద్లో ఉన్నాము. మా కూతురు ఉంది ఇక్కడ. వచ్చినాం ఇక్కడ. గుడి చాలా బాగుంది, స్వామి దర్శనం బాగా అయింది, చాలా బాగుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. చాలా బాగుంది, చాలా బాగా కట్టించే బదులు చాలా ఆనందం ఉంది. సార్, మీ పేరు? కృష్ణ. సార్, మీరు ఏం చేస్తుంటారు? నా లైన్ మ్యాన్. ఇట్లా మంత్రాలయంకి వచ్చి దర్శనం చేసుకున్న కూడా స్వామివారి దర్శనం చూసి బాగా దర్శనం చేసుకున్నాము. ప్రశాంతంగా ఉంది, బాగా కట్టించున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది సార్. అలాగే మీకు ఆలయం ఉందని మీకు ఎలా తెలిసింది సార్? ఇంతకుముందు వచ్చినాను, నేను ఈడే వర్క్ చేస్తున్నాను ఎమ్మిగన్నూరులో. ఇప్పుడు ఆదోని ట్రాన్స్ఫర్ చేసినా. నేను మంత్రాలయం వచ్చినప్పుడు చూసుకోపోదామని వచ్చినాను. చాలా సార్లు వచ్చినాను కూడా. స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో రోజు స్వామివారికి పూజలు జరుగుతాయి. అలాగే చాలా మంది భక్తాదులు ఎక్కడి నుంచో విచ్చేసి హైదరాబాద్, అలాగే కర్నూలు నుంచి, అలాగే ఆదోని నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఓకే గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కండి మన దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం ఎమ్గునూరు అలాగే మంత్రాలయం వెళ్ళే దారి మార్గంలో మనకు ఈ దేవాలయం ఉందండి, మన పద్మనాభ స్వామి ఆలయం. చాలా మంది చుట్టుపక్కల మన బెంగళూరు నుంచి కానీ, అలాగే బెంగళూరు, కర్నూలు,
అలాగే ఎమ్గనూరు మంత్రాలయం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయండి. ఆలయాలు దర్శించుకునే వాళ్ళు వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటాం. అలాగే ఇలాంటి విగ్రహం మన కర్నూలు జిల్లాలోనే లేదు, అతిపెద్ద విగ్రహం 19 అడుగుల విగ్రహం మనకు ఇక్కడ స్వామివారిని కొలువయించారు మన గోపాల్ గారు. అలాగే ఈ గుడి నిర్మాణానికి చాలా మంది దాతలు ఉన్నారు. రావుస్ కాలేజ్, అలాగే రామకృష్ణ గారు, అలాగే తిరుమల రెడ్డి గారు, అలాగే చాలా మంది భక్తాదులు ఈ గుడి నిర్మాణానికి ఆలయానికి విరళంగా చాలా మంది కొంచెం అమౌంట్ ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి చాలా తోడ్పడ్డారు. చాలా మంది ఇక్కడ భక్తాదులు విచ్చేస్తున్నారు. అలాగే మనకి ఎమ్నూరు పట్టణం నుంచి అలాగే మంత్రాలయం నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ విష్ణు, సుమన్ టీవీ, కర్నూలు.